మానవ పొరపాట్లతో పాటు సాంకేతిక గ్రహపాట్లు కూడా తోడై ఒక్కోసారి అకౌంట్లో డబ్బు మొత్తం ఎగిరిపోవడం, లేక ఒకరికి పంపబోయి ఆ డబ్బు వేరే వాళ్లకి పంపి విలవిలలాటము సామాన్యమైపోయింది ఇవాళ. ఏదో ఆలోచిస్తూ మనలో అనేక మంది చేస్తున్న పొరపాటే ఇది. కొన్నిసార్లు మీ డబ్బును ఓ రాంగ్ బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేసినప్పుడు చాలా కంగారు పడతారు. అకౌంట్ నెంబర్లో ఒక్క అంకె తప్పుగా వేసినా కూడా అది భారీ నష్టాన్ని మిగల్చవచ్చు. ఇలాంటి సందర్భాలలోనే చాలా మందికి ఆ డబ్బులు ఎలా తిరిగి పొందాలో అర్థం కాదు. అయితే తప్పుడు డీటెయిల్స్ వలన మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతే తిరిగి పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి అకౌంట్కు డబ్బు పోయిందో ఆ బ్యాంక్ వారు ఈ డబ్బును ఆమోదిస్తే మాత్రం ఆ డబ్బును తిరిగి పొందటం చాలా కష్టం. అనేక రూపాల్లో ఇలాంటి తప్పులు దొర్లవచ్చు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ రాయడంలో పొరపాటు కూడా మిమ్మల్ని నష్టపరుస్తుంది. బ్యాంకులో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే అప్పుడు కూడా డబ్బు తప్పుడు అకౌంట్కు వెళ్లే అవకాశం ఉంది. రాంగ్ అకౌంట్కు డబ్బు బదిలీ అయితే వెంటనే బ్యాంక్ బ్రాంచ్కు కాల్ చేసి మేనేజర్తో ముందుగా మాట్లాడాలి. డబ్బు తప్పుడు అకౌంట్లోకి వెళ్లిందని నిరూపించడానికి తగిన ఆధారాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. త్వరిత చర్య కోసం మీ ఫిర్యాదును బ్యాంకుకి ఈమెయిల్ చేయాలి. తప్పు అకౌంట్కు డబ్బు బదిలీ అయినప్పుడు బ్యాంకు కేవలం మధ్యవర్తి పాత్రను మాత్రమే పోషిస్తుందనే విషయం ముఖ్యం. అయితే ఒకే బ్యాంకుకు చెందిన 2 వేర్వేరు అకౌంట్ల మధ్య తప్పు బదిలీ జరిగితే ఆ లావాదేవీని రద్దు చేయడానికి బ్యాంక్ అభ్యర్థనను పంపవచ్చు. డబ్బు బదిలీ చేయబడిన బ్యాంక్ అకౌంట్ రివర్సల్ను అనుమతించినట్లయితే అది తిరిగి చెల్లించబడుతుంది. వారంలో అన్ని పని దినాలలోపు డబ్బు వాపస్ చేసే అవకాశం ఉంది. వేరే బ్యాంకుకు నగదు బదిలీ అయితే ఆ శాఖకు వెళ్లి బ్యాంక్ అధికారులను కలవాల్సి ఉంటుంది. డబ్బులు పొరపాటున పంపిన అకౌంట్ వేరే బ్యాంకుకు చెందిందైతే మాత్రం కొద్దిగా ఇబ్బందులు తప్పవు. ఇక ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులు కనీసం 2 నెలల టైం తీసుకుంటాయి. దృష్టి అంతా అతి జాగ్రత్తగా చేసే లావాదేవీపైనే ఉండాలి.